హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజైతే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది మార్నింగ్ 6కే లేచేసి ఫాస్ట్‌గా కుకింగ్ చేద్దామనేసి స్టార్ట్ చేసేసాను. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి పూరి చేయడానికి ఆలు కర్రీ చేయడానికి ఆలూస్ అయితే కట్ చేసుకొని ఉడికించుకొని పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు ఒకే టిఫిన్ కాకుండా ఈరోజు పూరి చేయాలనిపించింది. అందుకనేసి పూరి అయితే చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల వీడియో అయితే ముందుకెళ్తుంది. అందుకే చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. పూరి పిండి అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ. పూరీలైతే బాగా పొంగుతూ సాఫ్ట్‌గా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. నేను 1½ గ్లాస్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఇంకా అదే కప్పుతో హాఫ్ గ్లాస్ వరకు మైదా వేస్తే మనకు పూరీలు మంచిగా మెత్తగా వస్తాయి. ఇందులో కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ వంట సోడా వేసేసుకుంటే బాగా పొంగుతుంది. ఇంకా కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల పిండి మంచిగా సాఫ్ట్‌గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం చేయడానికి వీలుగా ఉండేలాగా పిండిని కలుపుకొని నానబెట్టేసుకోవాలి కాసేపు. మనకు టైం ఉంటే ఒక 1 అవర్ నానబెట్టేసుకున్న పూరీలు మంచిగా పొంగుతాయి. కొంచెం పిండి నానితే పూరి అనేది తొందరగా పొంగుతుంది. టేస్ట్ బాగుంటుంది. సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. ఇక్కడైతే పూరి కర్రీ చేసేస్తున్నా. అంటే అన్నంలోకి ఇంకా పూరిలోకి సెట్ అయ్యేలాగా టమాటా ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇవి మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. ఇవి ఉడికిపోయే లోపైతే బాబుకైతే పాలు పోసేస్తున్నాను. బాబుకి షుగర్ వేయకుండా బెల్లం అయితే అలవాటు చేస్తున్నాను. ఇలా బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా, అదైతే వేసేస్తున్నాను. టమాటాలు అయితే చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోయాయి. మంచిగా పుల్లగా ఉన్నాయి. టమాటాలు కూడా టేస్ట్ బాగుంటుంది కర్రీ. అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కల్ని అయితే కొంచెం స్మాష్ చేసేసి ఇంకా కొన్ని ముక్కల్లాగానే వేసేస్తున్నాను. బాగుంటుంది టేస్ట్. ఇలా కొంచెం స్మాష్ చేయడం వల్ల కర్రీ అనేది కొంచెం చిక్కగా వచ్చేస్తుంది. సరిపోయేంత ఉప్పు, కారము, ఇంకా ధనియా పొడి, కొద్దిగా కొత్తిమీరాకు వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఉడికించుకోవడమే. అంతేనండి, చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతుంది కర్రీ అయితే. టమాటాలు పుల్లగా ఉన్నాయి అనేసి నేనైతే ఎలాంటి లవంగాలు, యాలకులు అంటే మసాలా వేయకుండానైతే కర్రీ ప్రిపేర్ చేశాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇంకా పూరీలోకి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే పూరి అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరి అయితే వేసేసుకుంటున్నాను. మనకు పూరి పొంగాలంటే ఇలా కొంచెం ప్రెస్ చేయాలి. అంటే ఆయిల్లో డిప్ చేస్తూ మనం పూరిని ఫ్రై చేయడం వల్ల పూరి మంచిగా పొంగుతుంది. చూడండి ఈ విధంగా చేసేస్తూ ఉంటే పూరి అనేది పొంగుతుంది. ఇంకా చల్లారిన తర్వాత కూడా మంచిగా సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. పూరి చేసేటప్పుడు మొత్తం మైదా పిండే యూజ్ చేయకుండా ఇలా గోధుమ పిండి వేసేసుకొని చేసేసుకోండి. పిల్లలకు కూడా తింటారు కాబట్టి హెల్దీ ఉంటుంది. మనం మొత్తం మైదానే వేస్తే చాలా అన్‌హెల్దీ కాబట్టి మనము ఇలా గోధుమ పిండి చేసేసుకుంటే హెల్దీగా ఉంటుంది. అందుకనేసి నేనైతే ఎప్పుడు పూరీనైతే గోధుమ పిండితోనే చేసేసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇది కంప్లీట్ చేసేసుకున్నాక కిచెన్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజైతే పూలు ఎక్కువగా లేవు. అంటే మార్కెట్‌కెళ్ళి పూలు తేలేదు. దేవుడికైతే ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి పెట్టేశాను. ఇంకా మిగతా పనులైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్ని పనులు చేసినా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. అసలు కాసేపైనా రెస్ట్ ఉండదు ఒక్కొక్క రోజైతే. ఈరోజు పనులన్నీ చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ అయితే డీమార్ట్‌కెళ్ళి కొన్ని ఇంట్లోకి కావాల్సినవి తీసుకోవడానికైతే వెళ్ళాలి. అందుకనేసి ఫాస్ట్‌గా పనులనైతే చేసేసుకుంటున్నాను. మనము ఎప్పుడైనా వాషింగ్ మిషన్‌లో లిక్విడ్ వేసేటప్పుడు డైరెక్ట్ వేయకుండా బట్టల మీద వాటర్ వస్తుంటాయి కదా, అక్కడ వేసేస్తే బట్టలు అనేవి షేడ్ అవ్వకుండా ఉంటాయి. అదే మనం డైరెక్ట్ వేస్తే వాటి మీద పడి
కలర్ అనేది పోతుంది. అందుకే మనం వాటర్ వచ్చేటప్పుడే వేసేసుకోవాలి. ఇక్కడ మనీ ప్లాంట్స్ అయితే వాటర్‌నైతే క్లీన్ చేసేస్తున్నాను. 1 వీక్ ఒకసారి చేసేస్తాను. ఈసారైతే లేట్ అయిపోయింది. ఎందుకంటే ఊరెళ్ళాను కదా 1 వీక్. అప్పటినుండైతే క్లీన్ చేసేసుకోలేదు. అందుకనేసి ఇప్పుడైతే మంచిగా వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టేసుకొని కొంచెం ఆకుల మీద కూడా వాటర్‌ని స్ప్రింకిల్ చేసేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల చాలా గ్రీనరీగా కనిపిస్తాయి. మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి. ఇక్కడైతే పాలు వేడి చేసేసుకొని అందులో పూరి అయితే వేసేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇలా తినడం అలవాటుందా? లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా బావుంటుంది. పూరి చేసేటప్పుడు వేడి పాలల్లో వేసేసుకొని తింటే బావుంటుంది టేస్ట్. మనకొక స్వీట్ లాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే. మా ఇంట్లోకైతే చిన్ని కృష్ణయ్య వచ్చాడు. అది మీకు చూపిద్దామనైతే షేర్ చేస్తున్నాను. ఇదైతే మా హస్బెండ్‌కొచ్చిన గిఫ్ట్. చాలా బావుంది కదా! అసలు ఎంత బావుందో. ఇంకొంచెం పెద్దగా ఉంటే బావుండేది అనిపిచ్చేది. కానీ దీనికే 3500 అట్లా పడిందంట. కానీ చాలా బావున్నాడు కృష్ణుడైతే. వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక చేత్తో పట్టుకోలేనంత వెయిట్ అయితే ఉంది కృష్ణయ్య. ఇంకా వెనకాలనైతే అవి పెట్టేసుకున్నాను. కృష్ణుడికి ఇష్టమైన నెమలి పింఛంలైతే. ఇంకా ఏదైనా డెకరేట్ చేస్తే బావుంటదనేసి అనిపిచ్చింది. ఇంకా ఏదైనా కృష్ణుని పక్కన పెట్టాలి. ఇక్కడైతే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కొంచెం ఖాళీ టైం ఉందనేసి గ్రాసరీస్ ఏమేం కావాలో వాటినైతే లిస్ట్ రాసేసుకొని పెట్టేసుకుంటున్నాను. మనము ఇలా రాసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోతే మనకు కావాల్సినవి మర్చిపోతాము. అందుకనేసి మేమైతే ఎప్పుడు డీమార్ట్‌కెళ్ళినా కంపల్సరీ నోట్ చేసేసుకొని అయితే వెళ్తాను. అప్పుడే మనకి కరెక్ట్‌గా తెచ్చేసుకుంటాము ఇంట్లో కావాల్సినవి. ఒక్కటి మర్చిపోయినా మళ్ళీ దానికోసము సెపరేట్ షాప్‌కెళ్ళాలి. డీమార్ట్‌కైతే వెళ్ళేసాను. ఇక్కడ చూడండి బాటిల్స్ అయితే చాలా చీప్‌గా ఉన్నాయి. ఓన్లీ 20 రూపీస్‌కే ఈ బాటిల్స్. కానీ ఎక్కువగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ అయితే ఏమీ ఇవ్వట్లేదు బాబుకి. స్టీలే యూజ్ చేస్తున్నాము. ఇంకా ఈ బాక్స్ కూడా చాలా బావుంది. ఇది స్నాక్స్ బాక్స్. కానీ ఇంత స్నాక్స్ పెడితే తినే అంత కూడా లేరు. అందుకే నేను తీసుకోలేదు. ఇంకా డీమార్ట్‌కెళ్ళైతే గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చాను. వీటన్నిటినైతే ఇప్పుడు సర్దుకొని పెట్టేసుకోవాలి. తీసుకురావడం ఒక పనైతే వీటిని అన్ని ప్లేసులలో సెట్ చేయడం కూడా కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా టైం పడుతుంది. ఈ బాల్ అయితే మా బాబు కోసము తీసుకున్నాము. చాలా బావుంది. ఈరోజు వీడియో ఇంతేనండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.